తదుపరి కన్యారాశి అన్నయ్య. కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం? వారు దైవారాధన ఏం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు పొందుతారు? కన్యారాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11 ఉందమ్మా. హ్మ్. అలాగే రాజపూజితం 3, అవమానం 3 ఉంది. ఈ రాశి వారికి గురుగ్రహం జూన్ 1 వరకు 10వ స్థానంలో తామ్రమూర్తి సామాన్య ఫలితాలు ఇస్తారు. జూన్ 2వ తేదీ నుంచి ఏకాదశ స్థానంలో లోహమూర్తిగా కొంచెం ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగజేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా డిసెంబర్ 5వ తేదీ వరకు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా సప్తమ జన్మస్థానములందు రజితమూర్తులుగా సౌభాగ్యకరమైన ఫలితాలను ఇచ్చేటువంటి స్థానాల్లో కనిపిస్తున్నారు కన్యారాశి వారికి. హ్మ్. కుంభం, కన్య 6వ స్థానంలో 12వ స్థానాల్లో కనిపిస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా. కనుక షష్ఠ వ్యయస్థానములు అంటారు వీటిని. హ్మ్. షష్ఠ వ్యయస్థానములందు రాహుకేతువుల యొక్క ప్రభావం కనిపించడం వల్ల కొంచెం ఎక్కువగా శుభ ఫలితాలు ఇవ్వడంలో వీళ్ళిద్దరూ కూడా నిమగ్నం అయ్యేటువంటి అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయి. కొంచెం వీరు కూడా కన్యారాశి వారు కూడా ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా దైవారాధనలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. హ్మ్. నిజంగా నాకు అనిపిస్తుంటుంది. అంటే ఈ యొక్క గ్రహస్థితుల యొక్క ప్రభావంతో వచ్చేటువంటి సమస్యలు ఏంటో తెలియదు కానీ వీళ్ళను దైవం దగ్గర కూర్చోబెట్టడానికే ఈ యొక్క గ్రహస్థితుల యొక్క ప్రభావం తోడ్పడుతుంటుందేమో నిజం. అనిపిస్తుంది. అవును. కుంతీదేవి అంతటి ఆవిడ శ్రీకృష్ణ పరమాత్మని నాకు కష్టాలేమీ లేకుండా సుఖాలే ఉంటాయి కనుక నిన్ను మర్చిపోతాను కనుక నాకు నిరంతరం కూడా కష్టాలే ఇస్తూ ఉండు అని చెప్పనేసి ఆయన ప్రార్థించేదిట ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణ పరమాత్మని. హ్మ్. కనుక అంటే ఇవి కష్టాలుగా అవేమీ ఏర్పాటు చేయరండి వాళ్ళు. అంటే జీవితంలో ఏ వ్యక్తి అయితే వాళ్ళ కూడా ఉంటూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడో నమ్మక ద్రోహాలు లాంటివి ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడం గురించి ఇలాంటివి వచ్చినప్పుడు వారి వారి యొక్క అసలు రంగు అంతా బయటపడుతుంటుంది. హ్మ్. అది ప్రధానమైన విషయం. అయితే వీరు ఈ సంవత్సరం అంతా కూడా చేయవలసినటువంటి ఆరాధన అంతర్గతంగా చేయవలసిన పని ఏంటి అంటే కనుక వీరు శత్రువుల యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండడం, ప్రధానంగా వృత్తి వ్యాపారాల్లో అనుకూలత అయితే బాగానే ఉంది. ఆశించిన ధనలాభాన్ని పొందడంలో మాత్రం ఇబ్బందులేమీ లేవు. వీరు ఆదివారం, బుధవారం, శుక్రవారం, ముఖ్యంగా కన్యారాశి వారు ఆదివారం, బుధవారం, శుక్రవారం ఈ 3 వారాల్లోనూ కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, రాహుకేతువుల యొక్క ప్రభావం ఏమీ లేకుండా ఉండడం కోసం. అంటే రాహు ఆరో గ్రహంలో ఉంటే కనుక బాగా నమ్మకంగా ఉండేటువంటి వాళ్ళు కూడా శత్రువులుగా మారిపోతుంటారు. హ్మ్. ఆ సమస్యలు లేకుండా కొంచెం నమ్మకంగా ఉండే వ్యక్తుల పట్ల జాగ్రత్తగానే ఉండాలి, శత్రువుల పట్ల కూడా జాగ్రత్తగానే ఉండాలి. హ్మ్. ఆ సమయంలో వీళ్ళు దైవారాధన చేయడంలో అమ్మవారిని బాగా ఉపాసన చేయడం మంచిది. హ్మ్. రాశిలోనే కన్యారాశి కదా, రాశ్యాధిపతి కూడా బుధుడే కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే బాగుంటుంది. హుహు. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, విద్యార్థులకు ఎలా ఉంటుంది? అయితే ప్రధానంగా ఈ యొక్క రాశి సంచారంలో అన్ని గ్రహాల యొక్క ముఖ్యం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశమేనమ్మా. అయితే లగ్నం నుంచి సప్తమ క్షేత్రంలో శని భగవానుడి యొక్క వీక్షణ ఉంది కాబట్టి కొంచెం స్త్రీలకు నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా రావడం, కొంచెం తలపోటు కానీ కాళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కానీ ఇలాంటివి తెచ్చిపెట్టడంలో శని వీక్షణ ఉంది కాబట్టి వీళ్ళు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆడవాళ్ళు. హ్మ్.